ఇక్కడ సీటు కోసం ప్రైవేటు పాఠశాలల్లో కంటే ఎక్కువ కూడా క్యూ ఉంటుంది. రికమెండేషన్లు రాజ్‌భవనే గాదు, సీఎంఓ గాదు, ఇట్లాంటి అన్ని ప్లేస్‌ల నుంచి కూడా రికమెండేషన్స్ వస్తా ఉంటాయి. ఎట్లా అది ఏంటి ఆ రేంజ్‌కి చేరుకోవడానికి కారణం ఏంటి? చాలా మంది పిల్లలు ఏంటంటే తెలుగు రాదు. ఓహో! ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల తెలుగు రాదు. హ్మ్. మా దగ్గర న్యూస్ పేపర్ ఉంటుంది జనరల్‌గా. నేను న్యూస్ పేపర్ చదువుతుంటాం. ఇక్కడ ఉంటుంది న్యూస్ పేపర్ చదువురా అంటాం. అట్లా కొద్దిగా వస్తుందా రాదా టెస్ట్ చేస్తాం. ఓకే. టెస్ట్ చేసి వాళ్ళ పిల్లల్ని నోట్ చేసుకుంటాం. పలానా డేట్ రండి అడ్మిషన్ స్క్రీనింగ్ టెస్ట్ పెడతామండి. జూన్ నుండి వస్తారనుకోండి డెడ్ లైన్ పెడతాం ఒక జూన్ 15th అట్లా. జూన్ 15th కానీ జూన్ 18th కానీ అట్లా జూన్ 20 లోపల ఒక డెడ్ లైన్ పెట్టేసి ఒక స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. డైలీ దాదాపు ఒక 200-300 మెంబర్స్ అటెండ్ అవుతారు. 2-3 మెంబర్స్ అటెండ్ అవుతారు కాబట్టి అట్లా మేము ఎక్కువ మంది కెపాసిటీ ఉంటే మేము ఏం చేస్తామంటే క్లాసెస్ వైజ్గా ఒకరోజు 6th to 7th, ఇంకో రోజు 8th, 9th, 10th క్లాస్కి అడ్మిషన్స్ ఇవ్వం. అట్లా అవైలబుల్ టీచర్స్ని బట్టి మా దగ్గర 5 ఉన్నాయి. 5 మంది కూడా 50 మంది రాసిన వాళ్ళు ఉంటారు. ఆ 5 మంది 50 మంది రాసిన వాళ్ళు కూడా ఉంటే మేము రికమెండేషన్స్ ఉన్నా కూడా ఏం చూసుకోము. అంతే. అందులో మెరిట్ వాళ్ళకి చెప్తామన్నట్టు. రికమెండ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి చెప్తాం మేము ఇట్లా వచ్చినాయి, మీరు పంపించిన క్యాండిడేట్కి ఇట్లా వచ్చినాయి మార్క్స్, వాళ్ళు తీసుకోమంటారా మీ ఇష్టం. తీసుకోమంటారా అంటారు. వాళ్ళు ఏం మాట్లాడలేరు ఇక. అదే కదా! కొద్దిగా ఎందుకంటే పూర ఏం చదువు రావడానికి మేము ఏం అంతే కదా. చెప్పలేం కదా.